ఇప్పుడు యాక్చువల్గా ఈ ఏదైతే ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఇక్కడికి డిఫరెంట్ ఇండస్ట్రీస్ రావాలి, ఒక మంచి ఎయిర్పోర్ట్ ఉండాలి, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కడితే ఆ స్పోర్ట్స్ సిటీలో అప్పుడప్పుడు కొన్ని యాక్టివిటీస్ చేస్తుంటే అదర్ స్టేట్స్ నుంచి అదర్ కంట్రీస్ నుంచి కూడా పబ్లిక్ వస్తూ ఉంటే దానికి సంబంధించి హోటల్స్ కావాలి, దానికి సంబంధించి టూరిజం యాక్టివిటీస్ డెవలప్ అవుతాయి, దాని మీద జిఎస్టీ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తున్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఎయిర్పోర్ట్ ఒక 5,000 ఎకరాలతో నిర్మించమని యాక్చువల్గా ఆదేశించారు. అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐటీ అలాంటి ఇండస్ట్రీస్కి ఒక 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ చేస్తే ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు ఆ ఎంప్లాయీస్ కావాల్సిన పిల్లలకు కావాల్సిన స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన హౌసెస్ కావచ్చు, ఇవన్నీ కావాలి కాబట్టి షాప్స్ కావచ్చు, ఈ ఏరియా డెవలప్ అవుతున్న ఉద్దేశంతో ఒక 2,500 ఎకరాలు స్మార్ట్ ఇండస్ట్రీస్, అదేవిధంగా 2,500 ఎకరాల్లో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ సిటీ ఆల్ యాక్టివిటీస్ ఉండేటట్టుగా చేయమని ఆదేశించారు. అంటే 10,000